కాస్త ప్రశాంతంగా ఉండనివరా? టోటల్ గా నా మూడ్ అప్సెట్ అయ్యింది. బ్లడీ రోగ్! నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మార్నింగ్ టెంపుల్కి రా. నీ నుంచి చాలా క్లారిఫికేషన్స్ కావాలి. మాటి మాటికి వస్తున్నారు, అకారణంగా ఏదో ఒకటి అంటున్నారు, వెళుతున్నారు. నాకు తెలిసి ఏదైనా తప్పు చేస్తే కదా, పలానా తప్పు చేయడం వల్ల మీకు కోపం వచ్చిందని తెలియడానికి, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడానికి. మీకు మీరే ఏదేదో ఊహించుకొని నా మీద సీరియస్ అయితే నేను మాత్రం ఏం చేయగలను? అర్థం లేకుండా మాట్లాడకు. నన్ను మిస్గైడ్ చేస్తున్నావు. ఆ అవసరం నాకు లేదు. నేను చెప్పగలిగేంత వరకు నేను చెప్పాను. నమ్మకం కుదరకపోతే నేనేం చేయను? అసలు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని పట్టుకుంటే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. అన్నిటికీ నన్నే టార్గెట్ చేస్తే నేను మాత్రం ఏం చేయగలను? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా తప్పేనా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం చేయను? ఏం చేయనేంటి? ఏం చేయను? నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకోలేదు. కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నదేంటి? ఏం లేందే బయట సర్దేంత చనువెలా వచ్చింది? వాడు ఓవర్ అయ్యాడా? నువ్వు దగ్గరయ్యావా? అయ్యో, ఏంటయ్యా ఆ మాటలు? మధ్యలో మీరు మాట్లాడకండి. ఆ అమ్మాయిని పట్టుకుని అన్ని మాటలు మాట్లాడుతూ మధ్యలో నన్ను మాట్లాడొద్దంటావేంటి? ఇందుకే నిన్నొక్కదాన్నే రమ్మన్నా. అసలు మళ్ళీ మళ్ళీ ఇలా అడుగుతారని తెలుసుంటే నేను వచ్చేదాన్నే కాదు. అప్పుడు యాక్సిడెంటల్ గా జరిగిన దాన్ని మీరు చనువనో దగ్గరనో ఓవరనో అంటే నేనేం సమాధానం చెప్తాను? అయినా మీ ముందే కదా చెంప పగలగొట్టి అవతలికి పంపించాను. ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నిన్ను అంత అసహించుకొని పంపి మళ్ళీ వాడికి సాయం ఎందుకు చేశావు? మీ చెల్లెల్ని ఎందుకు పంపావు? సీత, అదతని మీద ప్రేమ కాదు, ఒక మనిషి అన్న జాలి. ఆ సమయంలో ఎవరు లేరు అన్న సానుభూతి. అది కూడా తప్పే అంటే ఎలా సాకేత్? నిజంగా నువ్వు వెళ్ళలేదా? లేదు. అబద్ధం అనిపిస్తోంది. వాడు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడు? రాలేదు, నేను చూడలేదు. నేను చూశాను, 4 తగిలించాను. రై దిగు, దిగరా. ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం రా నీకు? తగిలించారా? ఎందుకు అంత రియాక్ట్ అయ్యావు? దీన్నేమనుకోవాలి? నేనేం రియాక్ట్ అవ్వలేదు. అసలు ఏమి అనుకునే పనే లేదు. ఈ కొట్టుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోయానంతే. మీరు కొట్టుకొని నన్ను బజారుకి ఏడుస్తారేమోనని భయపడిపోయాను. ఎలాగూ కొట్టారు కదా, అతన్ని అడగకపోయారా? నిలదీయకపోయారా? అది చేత కాక ఆడపిల్లనని నన్ను దబాయిస్తున్నారా? సీత, సీత, ఓ పెద్దావిడ ఆపింది, లేకపోతే నెత్తురుతో పాటు నిజం కూడా కక్కించేవాణ్ణి.
నేను తప్పేమో నువ్వు రైటేమో ఈ సమస్యను తీర్చడానికి నీ నిజాయితీని అమాయకత్వాన్ని మంచితనాన్ని మెచ్చి ఆ భగవంతుడు ప్రత్యక్షమై శపిస్తాడో కళ్ళు తెరిపిస్తాడో నా చేతిలో నీ చేతిని పెట్టి ఆశీర్వదిస్తాడేమో అనుకున్నా. కానీ నిజం ప్రత్యక్షమైంది. నీ నీడ ప్రత్యక్షమైంది. నీ నాటకం బయటపడింది. ఎన్ని మాటలన్నావు? నీ అపార్థానికి నేనేం సమాధానం చెప్పను? ఎవరో మిస్గైడ్ చేస్తే నేనేం చెయ్యను? అపర సీతను నా మీద నిందలేయకు అన్నావు. చాలా తెలివిగా తప్పించుకోవాలని చూసావు. అయిపోయింది. అంత క్లియర్గా క్లారిఫై అయిపోయింది. ఇంక నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా లాభం లేదు. నిజం బయటపడిపోయింది. చాలా తెలివిగా అంగరక్షకుడిని వెంట పెట్టుకుని వచ్చావుగా. బామ్మ తోడొస్తే బాడీ గార్డ్ అంటారా? బామ్మ కాదు, నీ బాయ్ ఫ్రెండ్. అదిగో వాడి గురించే అంటున్నా. నీ నీడవాడు ఫాలో అవుతూ ఉంటాడు. నేను అడిగితే తప్పంటావు. అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? సీత అని కాస్త గట్టిగా అరిచేసరికి రక్షించాలని వచ్చాడు నీ హీరో. ఇతను వచ్చిన సంగతి నాకు తెలియదు సాకేత్. ఇంకా అబద్ధాలు ఆడకు సీత. నా డౌట్ క్లారిఫై అయింది. నీకు వాడికి చచా గుడైపోయింది. ఇది గుడి కాబట్టే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇతను వచ్చిన సంగతి నాకు తెలియదు. మీకు నమ్మకం కుదరడానికి నన్నేం చేయమంటారో చెప్పండి సాకేత్. అంతేగాని నా మీద నిందలు వేయొద్దు. నిజం ఇంత స్పష్టంగా కనబడుతుంటే నిందలంటావేంటి? నిందలు ఎవరు సీత అతను? నీ మనవరాలి అల్లరి ప్రియుడు, రహస్య ప్రేమికుడు. అలాంటి మాటలు మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడమంటావు? ఇంకో చోట అయితే ఇంకో రకంగా నా స్థాయి మరిచి మాట్లాడేవాణ్ణి. నిలదీసి జనం చేత చీకొట్టించేవాణ్ణి. ఇక్కడిప్పుడు ఆ పని చేస్తే నా పరువు, నా ప్రెస్టేజ్ పోతుంది. నీలా చీప్ మెంటాలిటీ ఉన్నవాణ్ణి కాదు.
లో బిహేవియర్ వాణ్ణి కాదు. నా లైఫ్ పార్ట్నర్గా నీకు అర్హత లేదు. అయినా ఇంకా నీతో నాకు మాటలు అనవసరం. సాకేత్ ప్లీజ్ ఆగండి. డోంట్ టచ్ మీ యూ. అమ్మ సీత, ఏయ్ మీరు మధ్యలో రావద్దు. కట్టుకోబోయేవాడు గుడికి రా అంటే గుడికి కూడా వాణ్ణి వెంటేసుకొని వస్తావా? భగవంతుడి సన్నిధిలో ఉన్నాము. మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా ఇతను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. నేను రమ్మనలేదు. నన్ను నమ్ము సాకేత్. కావాలంటే ఆ దేవుడి ముందే అతనితోనే ఆ దేవుడి మీద ప్రమాణం చేయిస్తాను. అతను గుడికి వచ్చుండొచ్చు, కానీ నేను కబుర్ చేస్తే రాలేదు. అతనితో పరిచయం తప్ప అసలు నేనే పాపం ఎరగను. నిన్ను కాబోయే భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరించిన దాన్ని పాపపు ఆలోచనలు చెయ్యను. అసలు నేనే తప్పు చేయలేదు సాకేత్. నో, ఇంకా నీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు. నీ ప్రమాణాలకు విలువ ఉండదు. భర్తగా నాకు స్థానం ఇచ్చావా అంటే లైఫ్ నాతో, లవ్ వాడితో. సాకేత్, సాకేత్, తప్పు, చాలా తప్పు. గుడిలో నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నావా? కాలం తప్పకుండా నా నిజాయితీని నిరూపిస్తుంది. నువ్వు వెక్కిరింపుగా అన్నావే, అలాగే తప్పకుండా ఆ దేవుడే ప్రత్యక్షం అవుతాడు. నేను చచ్చైనా నా క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకుంటాను. అలా అని నింద నా మీద ఉండగా నేను చావను. చెప్పు సాకేత్, చెప్పు. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? ఈ గుడిలో తడి బట్టలతో ప్రదక్షిణలు చేసి దీపమార్పనా? ఈ శివుడికి నా రక్తంతో అభిషేకం చేయనా? చెప్పు సాకేత్, చెప్పు. అంతేగాని ఇలా నన్ను దోషిని చేసి మాత్రం వెళ్ళొద్దు. పోనీ నీకు నచ్చిన శిక్షే వెయ్యి. నేనేం చేయాలో చెప్పు సాకేత్. అమ్మ సీత, నానమ్మా, అమ్మ సీత, నానమ్మా. సీత గారు, సీత గారు, ఒక్క నిమిషం. సీత గారు, సీత గారు, నా మాట సీత, నా మాట సీత, సీత గారు. ఆగమ్మా, ఆగు. సీత, ఆగమ్మా, ఆగు. సీత, ఆగమ్మా, సీత గారు, ఆగమ్మా. నా మాట వినండి. గుళ్ళో మరో మనిషిని కొట్టడం తప్పమ్మా. ఏ దుర్ముహూర్తంలో పరిచయం అయ్యవరా నువ్వు? ఎందుకు శనిలా నన్ను పట్టుకుని వేధిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం
ఇలా నీడలా నా వెనకాల పడుతున్నావు? నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నీ మూలంగా పడరని మాటలన్నీ పడాల్సి వస్తుంది. పవిత్ర స్థలంలో ప్రశాంతంగా మాట్లాడి మనశ్శాంతితో వెళతాడనుకున్నాను నా సాకేత్. కానీ నన్ను అసహించుకుని వెళ్ళేలా చేసావురా నువ్వు. అయినా డేగలా నీ చూపెప్పుడు మా ఇంటి మీదే ఉంటుందనుకుంటా. లేకపోతే ఇప్పుడు ఎందుకు నువ్వు గుడికి రావాల్సి వచ్చింది? నేను నిందలు పడి పడి చేస్తేనే గాని నువ్వు తృప్తి పడేలా లేవు. నేను కన్ను మూస్తేనే గాని వీడు వీడు తృప్తి పడేలా లేడు. సీత గారు, అమ్మా సీత, అయ్యో గుళ్ళో ఆ మాటలేమిటే? సీత గారు, ఏయ్! సీత ఆగవే. సీత గారు, నువ్వు నోరెత్తకో, నోరెత్తకో. స్కూటీ రిపేర్ అంటూ పరిచయం అయ్యి టోటల్ గా నా లైఫ్ ని రిస్క్ లో పడేశావు. ఇంతకు ముందు నీది అభిమానమే అనుకున్నాను, ప్రతిదీ యాక్సిడెంటలే అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను గమనిస్తూ నా వెంట పథకం ప్రకారమే ఫాలో అవుతున్నావని అర్థమవుతుంది. నేను నీకేం అన్యాయం చేశానని నాకింత ద్రోహం తలపెట్టాలని చూస్తున్నావు? నా క్యారెక్టర్ మీద మచ్చ పడేలా చేసి ఏం పొందాలనుకుంటున్నావు? ఇదిగో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ ప్రయత్నాలు ఏవి ఫలించవు. నా క్యారెక్టర్ మీద మచ్చ పడేలా చేసి ఏం పొందాలనుకుంటున్నావు? ఇదిగో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ ప్రయత్నాలు ఏవి ఫలించవు. నన్ను గుణం లేని దానిలా ఎవరిని నమ్మించలేవు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఏ పథకాలు, ఏ కుళ్ళు, ఏ దురుద్దేశం నాకు లేవు. అయినా థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వని మీ వెనకాల నేనెందుకు వస్తానండి? గుడికి రావడం కూడా తప్పైతే నేనేం చేయను? నా జీవితకాలం నేను మీ శ్రేయోభిలాషినే, అది మాత్రం నిజం. ఒక పక్క నా జీవితం నాశనం అయిపోతుంటే శ్రేయోభిలాషి అంటే వెంట్రా శ్రేయోభిలాషి? చూడండి, కాలం మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తాడే పాము అవుతుందంటారే, అలా అయింది నా పరిస్థితి. ఏయ్! అందరి చేత యువతల నా జీవితం నీ మూలంగా సర్వనాశనం అయిపోతుంటే సామెతలు చెప్తావే సామెతలు? చివరిసారిగా చెప్తున్నాను రఘురాం, ఇంకా ఎప్పుడు ఎక్కడా నాకు ఎదురు పడొద్దు, నా వెనక కూడా కనపడొద్దు. ఈ గుడిలో నిలబడి చెప్తున్నాను, నాకన్యాయం తల పెడితే ఆ దేవుడు నిన్ను సర్వనాశనం చేస్తాడు. ఆ దేవుడే నీకు సరైన శిక్ష వేస్తాడు. పదనానమ్మా. రఘు, ఏంటమ్మా ఇది? నేనేం పాపం చేశాను? తన నింద తొలగిపోవాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాం, కానీ తను నన్ను శపించి వెళ్ళిపోతుందమ్మా. రఘు, విధి నిన్ను పరీక్ష పెడుతోందో తనని పరీక్షిస్తోందో అర్థం కావట్లేదురా. ఇదంతా మంచికో చెడుకో అర్థం కావట్లేదురా. అది ఆ భగవంతుడే నిర్ణయించాలి.